ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. నా మాట వినగలరా? వినిపిస్తుంది. ఓకే, మనం ఒక వాక్య భాగము మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకొండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రము మనము ఎరిగిన వారును కాను. అపోస్తలుడు పౌలు గారు ఆ మాట రాసినప్పుడు ఎందుకు ఆ మాట అలాగ రాశారు? అది రాయడానికి కారణం ఏమి? సాతాను చాలా తంత్రముతో పనిచేసిన వ్యక్తి. సాతాను గట్టిగా వచ్చి అటాక్ చేయలేదు. ఏదైనా ఒక కారణము పట్టుకొని మన మీదకి రక్షణ మారుమనసు పొందిన వారు మీదకి వచ్చి మిమ్మల్ని మోసపరిచడానికి, మీ జీవితములు ఏదైనా కష్టము పంపించడానికి అపవాదికి ఏదైనా ఒక కారణం ఉండాలి. ఆయన చాలా తంత్రము అపవాదికి. సాతాను బాగా తంత్రము. ఆ తంత్రం ఏమి మనం తెలుసుకోవాలి. మరి ఒకసారి వాక్యం చదవండి. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకొండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఇప్పుడు పాతకాలములో మీ జీవితములో ఎవరైనా మీకు విరోధముగా ఏదైనా చేశారు, మనస్ఫూర్తిగా మీరు క్షమించలేదా? ఇప్పుడు ఆ అత్తగారితో మీకు కోపం, ఆ కోడలతో మీకు కోపం, ఆ అల్లుడితో మీకు కోపం. క్షమించండి క్షమించండి 4 సార్లు చెప్పినాలు మీరు క్షమించలేదు. అలాంటి పరిస్థితి మీ జీవితంలో ఉన్నాయి. పౌలు గారు చెప్పినది, మీ అందరిని క్షమించిన నేను క్షమించను. క్రీస్తునందు నేను క్షమించినది అయిపోయింది. కారణము నేను కోపంతో క్షమ లేకుండా నేనున్న పరిస్థితి అయితే అపవాది మోసపరిచినది. ఆయన బాగా తంత్రము. అందుకు ఇప్పుడు ఒకసారి మీ ఆలోచన చేయండి. ఈ ప్రార్థనా మీటింగులు పాల్గొందిన వారి జీవితములు కారణం మీకు తెలియదు, కానీ బాగా కష్టము, నష్టము, బాధయు, దుఃఖము, రోగము, అన్ని ఆటంకము, కర్రు. ఎందుకు ఇలాగ జరిగింది మీకు తెలియదు. 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఈ మందిరములు వెళ్ళడానికి ప్రారంభమైంది. కానీ ఈ కష్టం ఆగిపోలేదు. ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి జరిగిన ఉంది. ఎందుకు ప్రభువా ఇలాగని అడిగినా అది జవాబు లేదు. ఎక్కడి నుండి వచ్చిందని మీకు పూర్తిగా తెలియదు. మరవైన స్థలములు నిలబడి మీకు విరోధముగా ఫైటింగ్ చేసిన సైనికుడు వలన ఎక్కడో నుండి మిస్సెలు వచ్చినండి, ఎక్కడో నుండి షూటింగ్ వచ్చినండి, మనకు వారు ఎక్కడ నిలబడిందో మనకు కనపడలేదు. రహస్య స్థలములు నిలబడి మీకు
విరోధముగా ఫైటింగ్ చేసిన అపవాది లేదా అపవాది కింద ఉన్న అపవాది ఆజ్ఞ ప్రకారం పనిచేసిన వ్యక్తులు. కానీ మీ కన్ను ముందే రాలేదు, మీకు కనపడలేదు. ఇలాగ రావడానికి, ఇలాగ జరగడానికి కారణమేమి అది మీకు తెలియదు. చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా ఎప్పుడైనా ఒకవాళ్ళు మీకు విరోధముగా మాట పలికారు, మీకు విరోధముగా ఏదైనా కార్యం చేశారు, వారు మీకు నష్టం రావడానికి క్రమంగా పనిచేశారు. అప్పుడు మీ హృదయములో ఉన్న కోపం ఇప్పటి వరకు క్షమించడానికి మీకు సాధ్యం కాదు. రక్షణ పొందిన తర్వాత మీకు క్షమించడానికి సాధ్యం కాదు. చర్చికి వెళ్ళడానికి ప్రారంభమైంది, కానీ ఇప్పుడు మీ హృదయములు మీకు క్షమించడానికి మీకు సాధ్యం కాదు. ఓ, ఆమె ద్వారా నాకు నష్టం జరిగింది, ఆయన కొడుకు ద్వారా నా కూతురికి ఇలాగ జరిగింది, ఆ విలేజ్ ఆఫీసర్ ద్వారా నాకు స్థలము ఇలాగైపోయింది, ఆ పోలీసు వాళ్ళు డబ్బు తీసుకుని నాకు విరోధముగా ఇలాగ కేసు రాశారు. ఆ కార్యం అన్నీ అయిపోయింది, కానీ వారితో ఉన్న కోపము క్షమించడానికి మీకు సాధ్యం కాదు. ఆ స్వభావము నిమిత్తము నీవు ఒకసారి రోగముతో కష్టముతో బాధపడడానికి వీలున్నాయి. అది అర్థం చేసుకోవాలి. అని అపవాది తంత్రముగా ఎరిగి బ్రతకాలి. అపవాది చాలా తంత్రములతో చేసిన వాళ్ళు. అపవాది మీ మీదకి రావడానికి, మిమ్మల్ని కొట్టడానికి, తిట్టడానికి ఏదైనా ఒక కారణము, హేతు ఉండాలి, లేదా సాధ్యం కాదు. అపవాది చాలా తంత్రముతో పనిచేసి, అందుకోసం పౌలు గారు చెప్పిన మీ అందరిని క్షమించిన నేను క్రిస్తువునందు ఆయనతో క్షమించును. అప్పుడు మీలో ఉన్న కోపం ఇంకొక వ్యక్తితో మీకు క్షమించడానికి సాధ్యం లేని మీ హృదయం 10 సంవత్సరాలైంది వివాహం చేసి భర్త ఇంటిలో వెళ్ళినప్పుడు అత్తగారు ఆ ప్రారంభ నెలలో మీతో మాట్లాడిన మాట, లేదా మీకు విరోధం కొద్దిగా దోషం చేశారు, ఇప్పుడు పర్లేదు, కానీ అప్పుడప్పుడు మీ జ్ఞాపకం చేసుకుంది, అత్తగారు అలాగే చేశారు, లేదా మామయ్య నాతో అలాగే దోషం చేశారు, మాట్లాడారు. ఇంకా ఒకసారి నాన్నగారి తల్లిగారు వారికున్న స్థలము పొలము డివైడ్ చేసినప్పుడు మీకు కొద్దిగా తక్కువ ఇచ్చారు, మీ అన్నయ్యకి కొద్దిగా ఎక్కువ ఇచ్చారు. లేదా తల్లిగారికి ఇప్పుడు ప్రేమ అక్కతో చాలా ప్రేమ, లేదా చెల్లితో చాలా ప్రేమ, ఇంటిలో ఉన్న ఏ వస్తువు అయినా డబ్బు అయినా అన్ని సమకూర్చి ఆ చెల్లికి పంపించు. ఇందులో కష్టపడి పనిచేసి కుటుంబం పోషించిన మీకు ఏమీ ఇవ్వలేదు. అన్ని ఇంటిలో ఉన్నది సమకూర్చి మీ అక్క అయినా చెల్లి అయిన వారికే పంపించును. ఆయన వివాహం చేసి పంపించారు, కానీ ఎల్లప్పుడూ తల్లికి ప్రేమ ఆమెతో. ఒకే కొడుకైనా మేము ఇందులో కష్టపడి పనిచేసి మీ నాన్నగారికి తల్లిగారికి అన్నం పెట్టి అన్ని చేసినప్పుడు మీకు మీ నాన్నగారైన తల్లిగారైన ఏం సహాయం చేయలేదు, అన్నీ సమకూర్చి ఆమెకే పంపించినది. అప్పుడప్పుడు ఆమె బిడ్డకి జ్వరం వచ్చినా రాత్రికి రాత్రి నాన్నగారి తల్లిగారి పరిగెత్తి అట్టెళ్ళిపోవు. మీ పిల్లలకు రోగం వచ్చి జ్వరం వచ్చి తగ్గొచ్చి నిద్ర లేకుండా పోయిన రాత్రి నిద్ర లేదు, అలాగ బాగా కష్టపడినాలు, ఏం జరిగింది అడగలేదు. అప్పుడు మీ హృదయములో విరోధము కోపము అలాగే చాలా పెరిగిపోతాయి. అలాంటి సమస్య
ఏదైనా మీ హృదయములు ఉన్నాయి, అది పూర్తిగా తీసివేసి క్షమాపణ అడిగి ముందుకు వెళ్ళలేదా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27 వచనం చదివినప్పుడు అపవాదికి చోటి, చదవండి. ఎఫెసీ పత్రిక 4:27. అపవాదికి చోటీయకుడి, దొంగిలి వాడు. ఏం చేయకూడదు? అపవాదికి అడుగు పెట్టడానికి స్థలం ఇచ్చిన అపవాది ఆ ఇల్లు తినేసు, మీ జీవితం పాడు చేసు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. అందుకు మీ హృదయములు ఉన్న కోపము, కుళ్ళు క్షమించడానికి మీకు సాధ్యం లేదా? దేవునితో అడిగి క్షమాపణ తీసుకోవాలి. క్షమించడానికి తగిన మనస్సు తీసుకోవాలి. రక్షణ పొందిన ముందు లేదా చిన్న వయసులో ఎవరో మీకు మోసం చేశారు, వారితో ఉన్న కోపం ప్రతికారం చేయాలి. కానీ ఇప్పుడు మీ రక్షణ పొంది ఆ మోసం చేసిన వ్యక్తితో ఉన్న వైరాగ్యము, కోపము ఇప్పుడు మీ హృదయములు ఉన్నాయి. వారిని చూసినప్పుడే మీకు నచ్చలేదు. అది వారికి కాదు, మీకు అది దోషం జరిగు. అందుకు అలాంటి కార్యములన్నీ పూర్తిగా క్షమించి, ఒకసారి ఎన్నో మాట చెప్పినా మీ భర్త వినలేదు, భర్త మళ్ళీ పనిచేసి తాగి వచ్చి గొడవ చేసి పెద్ద కుమారుతో ఏ మాట పలికిన తల్లిగారు ఎన్ని చెప్పినా విధేయతలేదు, ఇష్టానుసారంగా తిరుగు. కానీ మాటకి విధేయత లేదు, పని చేసిన డబ్బన్ని పాడు చేసాం. మళ్ళీ ఇటు వాళ్ళతో పోకరి కొరవడితో తిరిగి మళ్ళీ కేసు, పోలీసు. అది నిమిత్తము ఆ పెద్ద కుమారుని చూసినదే మీకు నచ్చలేదు, మీకు కోపం. అలాంటి హృదయము మనకు ఉండకూడదు. అపవాదికి చోటీయుకుడి. చోటు ఇచ్చిన అపవాది నాశనం చేసు. అందుకు పౌలు గారు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదివినప్పుడు అక్కడ పౌలు గారు చాలా ప్రయాసపడును. ఏం విషయములు ఒకసారి చదవండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపుబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలు గారు భయపడుచున్న విషయము, సంఘమును గురించి పౌలు గారికి చాలా భయము. ఏమి? 2వ వచనం ఒకసారి చదవండి. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేస్తుని. మన పరిస్థితి, పౌలు గారి రాసినప్పుడు ఉన్న పరిస్థితి ఏమి? మిమ్మును ఒకే పురుషునకు ప్రదానం చేశారు, పవిత్రరాలుగా కన్యక వలన. క్రైస్తవ సంఘం పరిస్థితి అదే. రక్షణ మారుమని అనుభవం పొంది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేసిన క్రైస్తవ సంఘం పరిస్థితి ఒకే పురుషును, అది యేసు ప్రభు. ప్రదానం చేశారు, ఎంగేజ్మెంట్ అయిపోయింది, వివాహం జరగలేదు. గొర్రెపిల్ల వివాహము రాబోని కాలములు, యేసు ప్రభు రాకడ సమయములు, మధ్యాకాశములు జరుగు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనములు చదివినప్పుడు అక్కడ ఉన్నాయి. గొర్రెపిల్ల వివాహ సమయము, వివాహ సమయం మహోత్సవం వచ్చి ఉన్నది. ఆయన భార్య తన తాను సిద్ధపరిచి, వివాహ మహోత్సవం ఇదివరకు రాలేదు, ఇప్పుడు ప్రదానం చేశారు. ఎలాగ ప్రదానం చేశారు? పవిత్ర కన్యకగా ప్రదానం చేశారు. కానీ సర్పం హవ్వనే
తన కుయుక్తితో మోసపరిచిన క్రమంగా. మరి ఒకసారి చదవండి 2వ వచనం. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. ప్రదానం చేశారు. ఆ ప్రదానం చేసినప్పుడు ఎలాగే కుయుక్తి ద్వారా ఏం చేశారు? ఆ వాక్యం అక్కడ లేదా? కుయుక్తి చేత అపవాది హవ్వను అదే ఆ వాక్యం ఇక్కడ 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలు గారు భయపరిచిన ఏం తెలుసా? సర్పము కుయుక్తి చేత హవ్వని మోసపరిచిన క్రమంగా మిమ్మల్ని పవిత్ర కన్యకరాలుగా ప్రదానం చేశారు, ఒకే పురుషును యేసుప్రభుతో. కానీ మిమ్మల్ని అపవాది మోసపరిచలేదని నాకు భయపడును. నేను హవ్వనే అపవాది అలాగే చేసి తన కుయుక్తితో మోసపరిచారు. అలాగ మిమ్మల్ని మోసపరిచి మీ అపవిత్రమైన క్రమముగా వెళ్ళిపోవ లేదా నేను భయపడును. ఇది ఎంతమంది క్రైస్తవులు తెలుసుకున్న లేదా నాకు తెలియదు. పౌలు గారు భయపడిన ఒక విషయము, ప్రయాసపడిన ఒక విషయము, సంఘం పవిత్రముగా ఉండాలి. సంఘము అపవాది తన కుయుక్తి ద్వారా మోసపరిచి అపవిత్రముగా మారిపోయిన ఒకే పురుషును పవిత్ర కన్యకరాలుగా, పవిత్ర కన్యకగా నేను ప్రదానం చేసి ఉన్నప్పుడు, ఆ వివాహ సమయ మహోత్సవం వచ్చి ఉన్నప్పుడు ఈ కన్యక అపవిత్రమైపోయిన ఎలా వివాహం జరిగి? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి ఇంటికి వెళ్ళి మాట్లాడి, సంఘములు వెళ్ళి పాస్టర్ గారితో, సంఘ పెద్దలతో, అందరితో మాట్లాడి వివాహము ఎంగేజ్మెంట్ అయిపోయింది, ప్రధానమైపోయింది. తర్వాత 2 వారం 3 వారం తర్వాత వివాహం, లేదా ఒక 6 నెలల తర్వాత వివాహం. ఒక 4 నెలల తర్వాత ఒక మాట వచ్చింది, మీరు ప్రదానం చేసిన అమ్మాయి ఇంకొక వాళ్ళతో కలిసి నడుచుకున్ను, ఆయన బైకి వెనక ఎల్లప్పుడూ కూర్చుని ఉన్నాయి, ఆయనతో కూడా ఉన్న సహవాసం మంచిది కాదు. అది ఆ అమ్మాయికి మంచి స్వభావం లేదు, ఆమె మంచిది కాదు. ఆమె అందరితో అలాగ నడిచిన వ్యక్తి, మోసకరమైన స్వభావం ఉన్న వ్యక్తి. అలాగ మీకు మాట దొరికిన, మీకు అర్థమైన మళ్ళీ ఆ అమ్మాయిని వివాహం చేసి, కానీ ప్రధానం అయిపోయింది. కానీ వివాహం చేసువా? వివాహం చేయలేదు. నాకొద్దు, వెనగెళ్ళిపోవు, ప్రధానం అయిపోయింది. కానీ అలాగే అపవిత్రమైన క్రమముగా సంఘం బ్రతికిన ఎలాగే ఆ పవిత్ర వివాహం జరుగు. అందుకోసం పౌలు గారు సంఘమును గురించి చాలా ప్రయాసపడును, భయపడును. ఎందుకు? అపవాది తన కుయుక్తి చేత హవ్వని మోసపరిచిన క్రమంగా మిమ్మల్ని మోసపరిచువా, మీ పవిత్ర కన్యకరాలుగా ఉండడానికి నేను ప్రదానం చేసి ఉన్నప్పుడు, వివాహ సమయం వచ్చినప్పుడు మీరు ఏదైనా అపవిత్రమైన క్రమముగా వెళ్ళిపోయినా ఏం చేసు? అందుకు పౌలు గారి చాలా భయపడును. ఏం చెయ్యాలి? మనము అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాది మోసపరిచం, మీలో ఉన్న పవిత్రత తీసివేసు, మీలో ఉన్న మంచితనం అపవాది తీసివేసు. అపవాదికి చోటు ఇవ్వకూడదు.
చాలా జాగ్రత్త ఉండాలి మనం. మొదటి పేతురు 5:8 చదివినప్పుడు, గర్జించిన సింహం వలనే ఎవరిని మింగడానికి అపవాది గర్జించిన సింహం వలన మీకు చుట్టి తిరిగినప్పుడు చాలా జ్ఞానముతో స్వస్థ బుద్ధి కలవారుగా మీ ఉండాలి. అదే మొదటి పేతురు 5:8. ఒకసారి చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. అర్థం చేసుకోవాలి, ఈ క్రైస్తవ జీవితము చాలా ఈజీగా అన్ని చేసుకొని బ్రతికడానికి సాధ్యం కాదు. నిబ్రమైన బుద్ధి గలవారుగా మెలకుగా ఉండుడి. ఎందుకని? మీ విరోధి అయిన అపవాది, మీకు స్నేహితుడు కాదు అపవాది, ఒక క్రైస్తవుని మోసం చెయ్యాలి, ఒక క్రైస్తవుని నాశనం చెయ్యాలి, సంతోషముగా బ్రతికిన కుటుంబం అల్లరి చెయ్యాలి, దోషముతో కష్టముతో క్రైస్తవుడు బాధపడాలి. అందుకు ఏదైనా ఒక అవకాశం దొరికినా అపవాది అలాగే చేసి, కానీ అపవాది మీకు స్నేహితుడు కాదు, మీకు విరోధి. రక్షణ మారు మనస్సు పొంది దేవుని ఆరాధన చేయడానికి మీ ప్రారంభం అవునప్పుడు అది వరకు లేని పోరాటం మీ జీవితంలో ప్రారంభం. ఎందుకు? అపవాదికి నచ్చలేదు. అది వరకు అపవాదితో సహవాసములు ఉన్న మీకు అపవాదిని వదిలేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. నిజమైన దేవుని ఆరాధన చేయడానికి ప్రారంభమైంది. బొమ్మల ఆరాధన చేసినప్పుడు మీకు అలాగే కష్టం లేదు. అందుకు అపవాది ఏం చేసాం, మిమ్మల్ని తిరిగి తీసుకొని ఆ పాత పారంపర్యములు సంప్రదాయములు మీరు కొనసాగించడానికి అపవాది చాలా ప్రయత్నం చేసు. అందుకు రక్షణ మారుమని అనుభవం పొందిన విశ్వాసికులకు ఆ ప్రారంభ నెలలు, ప్రారంభ సంవత్సరాలు కొంతమందికి చాలా కష్టం. అప్పుడప్పుడు రోగం, పిల్లలకు రోగం, పెద్దవాళ్ళకు ఆ రోగం, ఈ రోగం, ఆ కష్టం, ఈ కష్టం, అలాగ అన్ని జరగడానికి కారణము ఈ అపవాది పోరాటమే. ఆ సంప్రదాయములు పారంపర్యములు మిమ్మల్ని తీసుకుని మిమ్మల్ని వదిలేయడానికి అపవాదికి నచ్చలేదు. కష్టము పంపించు, చాలా బాధకరమైన సమస్యలు మీ మీదకి పంపించి ఏదైనా క్రమముగా మిమ్మల్ని వెనక తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేసు, బాగా కీర్తితో పోరాటం చేసు, మోసపరచు. మీకు విరోధి అయిన అపవాది మిమ్మల్ని మింగడానికి మీ ఇల్లుకు, మీకు చుట్టూ, మీ ఇంటికి చుట్టూ, మీ సంఘానికి చుట్టూ, మీరు చేసిన బిజినెస్, వ్యాపారం, వ్యవసాయం అదికి చుట్టూ ఎప్పుడైనా ఒక అవసరం దొరికిన మింగడానికి చుట్టూ తిరుగును. గర్జించిన సింహం వలనే ఒక ఛాన్స్. అదే లేఖన వాక్యము మనకు సెలవిచ్చిన, అపవాదికి చోటీయకుడి, అపవాది తంత్రము ఎరిగిన వారుగా మీ ఉండాలి. ఎప్పుడైనా ఒక ఛాన్స్ దొరికినా, అవసరం దొరికినా మిమ్మల్ని బింగడానికి, మీకు మోసం చేయడానికి, మిమ్మల్ని మోసపరిచడానికి, అదికోసం అందరితో మాట్లాడినప్పుడు, పలకరించినప్పుడు ప్రతి విషయములు చాలా జాగ్రత్త ఉండాలి. కారణం మీకు ఒక విరోధి చుట్టి తిరిగి ఉన్నాయి. భయపడిన అవసరం లేదు. మీ పవిత్ర కన్యకగా మీ బ్రతికిన ఇబ్బంది లేదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాది తంత్రము ఎరిగి మనం నిలబడాలి. 2 కొరింథీ అధ్యాయము 4వ అధ్యాయం 4వ వచనం చదివినప్పుడు ఒకసారి చదవండి.
దేవుని స్వరూపి అయ్యున్న ఆ, క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసెను. కృటితనము కలిగి చేసును, వారి కన్ను మూసును. ఎన్నోసారి వెళ్ళి కొంతమంది దగ్గర వెళ్ళి సువార్త ప్రకటించిన వారు రక్షణ పొందలేదు, నమ్మలేదు, మారు మనసు పొందలేదు, పాపం విడిచిపెట్టలేదు. ఎందుకు? అపవాది వారు హృదయం కన్ను మూసారు. ఈ ఆధ్యాత్మికమైన కార్యము తెలుసుకోవడానికి, ఆధ్యాత్మికమైన ఈ సందేశము వారు నమ్మడానికి వారికి సాధ్యం కాదు. కారణమేమి? అపవాది వారు హృదయ కన్ను మూసారు. అది అపవాది చేసిన పని. ఎన్నోసారి మందిరములు వచ్చిన కొంతమందికి మారు మనసు పశ్చాత్తాపం లేదు. వారు కన్ను అపవాది మూసారు. ఈ ఆధ్యాత్మికమైన సందేశం వినకుండా చెవి మూసారు. అపవాది అలాగే తంత్రము చేసు. అది అర్థం చేసుకొని మనము 3 సంవత్సరాలు అయి ఒక వాళ్ళతో సువార్త ప్రకటించును, కానీ ఇదివరకు మారు మనసు లేదు. అప్పుడు అర్థం చేసుకోవాలి, వారు హృదయము కుట్టితనం చేశారు, కన్ను మూసారు అపవాది. అది కోసం వారి కోసము ఆంతరికమైన ఆ కన్ను దృష్టి ప్రకాశించడానికి ప్రార్థన చేసి వారితో మీ పలకరించాలి. అపవాది ఇంకొక కార్యం చేసినది 11 అధ్యాయం 14 వచనం. 2 కొరింథీ 11:14 వచనం. ఇది ఆశ్చర్యము కాదు, ఆ, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. సాతాను ఎలాగ వచ్చినది? తానే వెలుగుదూత వేషము ధరించుకొని. ఇప్పుడు అబద్ధ బోధ చెప్పిన వారు ఎవరైనా నేను అబద్ధ బోధకుడిని చెప్పలేదు. ఎన్నో అబద్ధ బోధకుడు ఈ రాష్ట్రములు తిరుగును. వారు చెప్పినదే, నేను చెప్పినదే కరెక్ట్, బాకి మిగిలిన వారు అందరం తప్పుడు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని వచ్చు. చూసినప్పుడు మంచు పాండు షర్టు అన్ని తెల్ల కలరు, ఎల్లప్పుడూ తెల్ల వస్త్రమే. చేతులు బైబిల్ ఉన్నాయి, నోటిలో మంచి మాట ఉన్నాయి. చూసినప్పుడే బాగా నవ్వి ప్రేమ నటించి మీ దగ్గరికి వచ్చి వాక్యం ద్వారా ఏదైనా అబద్ధ మాట పలికి మిమ్మల్ని మోసపరచడానికి అపవాది ప్రయత్నం చేసు. అపవాది తంత్రము ఎరిగి బ్రతకాలి. ఎక్కువ అబద్ధ బోధకుడు అటు ఇటు తిరుగునున్నాయి. అపస్తోలిక బోధకులు నిలబడాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు బాప్తిస్వము పొంది పాపం విడిచిపెట్టి దేవుని బిట్టగా కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, బాధ అయిన, రోగమైన, మేలైన ఎటువంటి పరిస్థితి మీ జీవితములు జరిగినా ప్రతి ఒక్కరు మనమందరం దేవుని కోసం ధైర్యముగా నిలబడాలి. అపవాది మోసపరిచిన ఆత్మ, దెయ్యవాత్మ ఈ కడబరి దినములో దెయ్య ఆత్మ ద్వారా ప్రేరింపబడి, మా తిమోతియు పత్రికలు ఉన్నాయి 4వ అధ్యాయం 1 నుండి చదివినప్పుడు అలాగే జరుగు. అప్పుడు ఇక్కడే అపవాది వెలుగుదూత వేషం ధరించుకొని వచ్చింది. మనం తొందరగా చూసినా మనకు అర్థం అవ్వలేదు. వారు ఎలాంటి సేవకుడు మనకు అర్థం అవ్వలేదు. మీ వారిని ఎరగండి, చూసుకోండి. వారు బలం చూసినప్పుడు మీకు అర్థం అవ్వు. వారు హృదయ కోరిక బయటికి వచ్చినప్పుడు మీకు అర్థం అవ్వు. అందుకు అలాంటి అపవాది తంత్రములు బాగా ఎరగడానికి
అనుదినము దేవుని వాక్యం చదవండి. అపవాది తంత్రము తెలుసుకొని బ్రతికడానికి ప్రతిరోజు దేవుని వాక్యం ఎక్కువ చదవండి. ఎక్కువ చదవండి. ఎక్కువ చదివి బాగా నేర్చుకున్న ధ్యానించాలి, చదవాలి, మంచి వాక్యం వినాలి, మంచి బోధ వినాలి. దేవుని వాక్యము తెలిసిన వ్యక్తి అయితే అపవాది తంత్రము మీకు తొందరగా అర్థమవు. అపవాది తంత్రముతో మీ దగ్గరికి వచ్చినది. ఏదైనా ఒక అవసరము బట్టి అపవాది అలాగే మిమ్మల్ని మోసపరిచడానికి చేసింది. ఏదైనా ఒక కారణం తీసుకొని మీ దగ్గరికి వస్తారు. ఎన్నో తంత్రాలు ఉన్నాయి తెలుసా? మాకు తెలియలేని ఎన్ని తంత్రాలు అపవాది వాడు. కారణం పౌలు గారు మిమ్ముని గురించి, అప్పుడున్న కొరింథీ సంఘముని గురించి పౌలు గారు భయపడిన ఒక విషయం, మీ అపవిత్రముగా పరిస్థితి వెళ్ళిపోగా ప్రధానమైపోయింది, పవిత్ర కన్యకగా ప్రదానం చేశారు ఒకే పురుషును. మన యేసయ్యకి ప్రధానమైపోయింది. యేసుప్రభు రాకడ సమయం వచ్చినప్పుడు క్రైస్తవ సంఘం పరిశుద్ధంగా నిలబడువా లేదా? క్రైస్తవ సంఘము అపవిత్రమైన క్రమముగా వెళ్ళిపోవా లేదా? పౌలు గారు భయపడిన విషయం నిజముగా ఇప్పుడే జరిగినది. ఇప్పుడు ఎక్కువ మంది క్రైస్తవుడు లోకములో కలిసిపోవును. లోకమేమి సంఘమేమి వారికి తెలియదు. నిజమైన బోధ ఏమి, అబద్ధ బోధ ఏమి వారికి తెలియదు. వారికి లోక ప్రేమ ఎక్కువైపోయింది, లోక స్నేహం ఎక్కువైపోయింది. దేవుని మాట వినడానికి ఎక్కువ సమయం లేదు, ఉపవసించడానికి సమయం లేదు, ప్రార్థన చేయడానికి ఎక్కువ సమయం లేదు. ఏదో కొంతమంది 100 మంది ఉన్నాయి, ఒక 5గురికి ఆశ, మిగిలిన 95 మందికి ఆశ చాలా తక్కువ. కార్యసాధ్యం కలిగిన చాలు. ఆదివారము 1 గంట మందిరములు వెళ్ళి కూర్చున్న చాలు. ఆల్ నైట్ ప్రార్థన జరిగిన అక్కడికి వెళ్ళలేదు. ఉపవాస ప్రార్థన జరిగిన వెళ్ళి పాల్పొందలేదు. కానీ లోకాశయు వారికున్న కార్యమేమి? తనకు కార్యం జరిగిన చాలు. ఎవరు ప్రార్థన చేసినా పర్లేదు, నాకు కార్యం జరిగిన చాలు. కానీ అది కాదు. నీవు పవిత్రముగా దేవుని సన్నిధిలో యేసుప్రభు రాకడ కోసం నిలబడాలి. అపవాది తంత్రము ఎరిగి మనం బ్రతకాలి. అపవాది చోటు ఇవ్వకూడదు. చాలా జాగ్రత్తగా నోటి మాటలు అయినా, తలంపులైనా, హృదయ విచారమైన ప్రతి విషయములో అపవాది తంత్రము ఎరిగి చాలా జాగ్రత్తగా పవిత్రముగా ఉండాలి. అపవాది గర్జించిన సింహం వలన మిమ్మల్ని మోసపరిచడానికి మీకు విరోధి అయిన సాతాను నిలబడినున్నాయి. అందుకు నిబ్రమైన బుద్ధి గలవారుగా మెలకుగా ఉండుడి. అధిక పరిహారం. అపవాది తంత్రము ఎరిగి తెలుసుకొని అపవాదికి చోటు ఇవ్వకూడదు. చోటు ఇచ్చినా అపవాది నాశనం చేసి అలాగ బ్రతకాలి, అలాగ ప్రార్థన చెయ్యాలి. నీవు హృదయము తెలిసిన దేవుడు, మీ హృదయములను కోరిక అన్ని తెలిసిన దేవుడు. 1 సమూయేలు 16:7 మీ హృదయం ఎరిగిన దేవుడు. దినవృత్తాంతం 28 అధ్యాయం 9 మీలో ఉన్న సమస్యలైన, కష్టమైన, దుఃఖమైన, బాధ అయిన మీ హృదయం ఎరిగిన దేవునికి మీ హృదయం పూర్తిగా ఇవ్వండి. అపవాదికి ఇవ్వకూడదు. పూర్తిగా దేవుని చేతులు అప్పగించి దేవునికి లోబడండి. దేవుని వద్దకి వెళ్ళండి. యాకోబు తిరుగులు రాసిన క్రమంగా దేవుని మాటకి, దేవుని వాక్యత్తుకి లోబడండి. అపవాదిని ఎదిరించుడి. అప్పుడు అపవాది మీ దగ్గర నుండి పారిపోతాయి. అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించడానికి దేవుని మాటకి మనం లోబడాలి. మీలో ఉన్న కోరిక పక్కన పెట్టి
దేవుని చిత్త ప్రకారం బ్రతికడానికి ప్రయత్నం చేయండి. యవనస్తుడా, యువతి, యువకుడు, ఈ చిన్న వయసు నుండి చాలా పోరాటం చేసి దేవుని కోసం, మనకు ఒకే ఒక్క జీవితము, ఎక్కువసేపు ఉండదు, కాలం సమీపమైన ఉన్నది. అందుకు ఆయన రాజ్యము త్వరగా స్థాపించబడును. అందుకు మన పూర్తిగా దేవుని చిత్త ప్రకారం బ్రతికడానికి మంచి నిర్ణయం చేసుకుని, యేసుప్రభు రాకడ త్వరగా జరుగు, పవిత్ర కన్యకగా ప్రతి ఒక్కరు ఉండాలి. అపవాది తంత్రము ఎరిగి, అపవాది తంత్రము తెలుసుకొని, అపవాదికి చోటు ఇవ్వకూడదు. మీ మాటదారైన మీ హృదయములు, మీ జీవితములు అపవాదికి చోటు ఇవ్వకూడదు. అడ్డుగుబట్టడానికి స్థలం ఇచ్చినా ఆయన మింగేసు. అది అర్థం చేసుకొని పవిత్రంగా బ్రతికడానికి ఈ మాట ద్వారా ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించిన కాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యాన్ని పంచుకున్న జి జోసెఫ్ పాస్టర్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రేరేపించబడిన వారు దేవుని వాక్యాన్ని నిమిత్తమై, విన్న వాక్యం నిమిత్తమై మనలో ఫలించులాగున ఎవరైనా ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ సేవకులను నిలువబెట్టి ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, అవును ప్రభువా, అపవాది ప్రభువా తండ్రి విశ్వసించిన మమ్ములను పడద్రోయాలని ప్రభువా అనేక తంత్రముల ద్వారా మా ఎద్దుకు వస్తాడని ప్రభువా మీరు హెచ్చరించిన మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపవాదిని ఎదిరించాలని ప్రభువా, దేవునికి లోబడి ఉండాలని ప్రభువా ఆయన, అప్పుడు మాత్రమే మేము అపవాదిని ఎదిరించగలమని మీ వాక్యం ద్వారా సెలవిచ్చిన మాటలు బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, మీ చిత్తానికి లోబడి అపవాదిని ఎదిరించే బిడ్డలుగా మేమందరం ఉండునట్లు సహాయం చేయండి. మా హృదయాలు మీకు ఇవ్వడానికి, మీ చిత్తానుసారంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. విన్న వాక్యం మా అందరిలో ఫలింపు దయచేసి ప్రభువా వాక్యానుసారముగా మేము నడుచుకుంటూ సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్లెస్సింగ్స్. మన పరమతమైనటువంటి దేవుడు క్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ ఆత్మ దేవుని సహవాసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, వాక్యాన్ని అందించిన దైవజనులకి, పరిచర్యకి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఉదయం ప్రారంభం నుంచి చివరి వరకు ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు బ్రదర్. ఇంతటితో ఈ సెక్షన్ ముగించబడింది. అందరూ ఒక్కొక్కరు వందనాలు తెలుపుకొని మనం లీవ్ అవుదాం. రేపటి ఉదయకాల సమయంలో యథావిధిగా మనం గూగుల్ మీట్లో మీట్ అవుదాం. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.